దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ బాలయ్య అఖండ 2 సాంగ్పై మండిపడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. ఒకప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ రూపానికి చాలా చాలా తేడా ఉందని చెప్పాలి. చాలా స్మార్ట్గా అయిపోతూ ఉన్నాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి ఎన్ని ఆఫర్స్ వస్తున్నా కూడా కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి RRR, అదేవిధంగా మరి దేవర సినిమాలతో సూపర్ హిట్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. త్వరలోనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మరి మీడియా ముందుకు వచ్చి బాలయ్య గారి సినిమా గురించి ఇలా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బాలయ్య గారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎటు వెళ్ళినా కలిసి ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బాలయ్య గారి సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా కూడా చూస్తూనే ఉంటారట. అయితే రీసెంట్గా అఖండ 2 సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి కొన్ని క్లిప్స్, అదేవిధంగా వీడియోస్, సాంగ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 సంబంధించి సాంగ్ రిలీజ్ అవ్వడం సెలబ్రిటీలు సైతం కూడా ఆ సాంగ్ని చూసి వదలలేకపోతూ ఉన్నారు. ఇక ఆ సెలబ్రిటీలలో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సాంగ్ని చూసి చాలా చాలా సంతోషించారట. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. బాబాయ్ ఏ సినిమా తీసినా అందులో మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా అందులో ముఖ్యంగా సాంగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి. అఖండ 2లో కూడా ఆ సాంగ్ విన్న తర్వాత నిజంగా మతిపోయింది. ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఇది పాట కదా, ఇలా ఉండాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.